నమస్తే, మనం గాంధీ భవన్లో ఉన్నాం. నిన్న మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గన్ పార్క్లోనే ఉన్నాం. కానీ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు అక్కడ కనిపించారు. వాళ్ళు చెప్తూ ఉంటారుగా అనేక మాటలు, తెలంగాణ మా ఎమోషన్, లేకపోతే మా ఆత్మగౌరవం, మేము తెచ్చామని చాలా మాటలు చెప్తూ ఉంటారుగా. మన అమరవీరులను మర్చినట్టే కదా గన్ పార్క్ రాకపోతే. నిన్న మొన్న అనేక మాటలు మాట్లాడిన కవిత కూడా రాలేడు కనీసం. సరే సారు మరి కేసీఆర్ ఫామ్ హౌస్లో వండొచ్చు, అది వేరే మాట్లాడదాం. అసలు డల్లాస్లో పోయి వీళ్ళు వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. సరే దాన్ని యాక్సెప్ట్ చేద్దాం, వేడుకలు ఎక్కడైనా జరుపుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కనీసం వాళ్ళు ఉన్న పెద్ద ఏదో కొంత నాయకులు ఉంటారు కదా, వాళ్ళకన్నా గన్ పార్క్ పోయి రాపోరే అని చెప్పాలి కదా, అది చెప్పలే. సో ఈ అనేక అంశాలపై మాట్లాడదాం. మనతో పాటు వెంకట నాయక్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారన్న, అసలు నిన్న పొద్దు నుంచి మొత్తం అనే ఉన్నా, కనీసం ఒక్క బీఆర్ఎస్ నాయకుడు రాలే, ఏమంటారు అన్నది బయట అన్న? ఒక విషయం అంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బతుకులి, తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణ సెంటిమెంట్ ని వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ ఆర్థిక ఎదుగుదల కోసం వాడుకుని ఒక నీచమైన ఫ్యామిలీ అది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఎస్ మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం. ఈ వీళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్సీ బిల్డ్ చేయడంలో మా పాత్ర కూడా ఉంది. కానీ మీరు చూడండి అన్న, గన్ పార్క్ దగ్గరికి ముఖ్యమంత్రి గారు రావాలని చెప్పి కవిత గారు అంటారు. ఎస్, ముఖ్యమంత్రి గారు వచ్చారు. నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన కుటుంబం కదా మీకు మీది. బాయికాడున్న బాబు వచ్చైనా కనీసం గన్ పార్క్ దగ్గర రాకపోవచ్చేమో, ఎక్కడొకటి నివాళులు అర్పించి ఒక ఫోటో ట్విట్టర్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో వాట్సాప్లో ఎక్కడో పెట్టొచ్చు కదా. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది కదా మీ మీడియా, మీ ఫేక్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది కదా, ఎక్కడో పెడితే అయిపోతుంది కదా. మరి ఎందుకు పెట్టలే? తెలంగాణ మీద ప్రేమ లేదా? మరి మీరు చేసిన దీక్ష దొంగ దీక్షనా? మీరు చేసిన ఉద్యమం దొంగ ఉద్యమం, అది వివరణ చేయాల్సిన అవసరం ఉంది. సరే, అంత పార్టీ ఆఫీస్కైనా రావాలి కదా. పార్టీ రాకుండా సరే అక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ ఆ గజ్వేల్కైనా అక్కడ ఉన్న ఆఫీస్కైనా పోయి ఒక జెండా ఎగరేయాలి కదా. ఒకటే మాట అంటున్నాను, సరే అసెంబ్లీకి రాలేదంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదని రాలేదనుకోవచ్చు. కానీ ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో దానికి కూడా రావట్లేదంటే తెలంగాణ మీద ప్రేమ లేదా? అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఒక మాట ఏంటంటే, ఇంతవరకు అంబేద్కర్కి దండ వేయలేని సంస్కృతి కేసీఆర్ది. ఈరోజు తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది మనం ఎట్లా అనుకోవాలి? ఆయన రాజకీయ ఎదుగుదల కోసం తెలంగాణ సెంటిమెంట్ని, ఉద్యమకారులను, విద్యార్థులను, అమరవీరులను వాడుకొని వాళ్ళ నెత్తూరి చుక్కల మీద వచ్చిన ఒక నీచమైన సంస్కృతి కేసీఆర్ది. ఒక మాట అమ్మ కవిత గారు, మీకు ఒక మాట చెప్తున్నా. మా నాన్న చూడు దయ్యాలు ఉన్నాయి, మా నాన్న దేవుడు అంటున్నావు. రేపు నిరాదీక్ష చేపడుతున్నావు కదా, దయ్యాన్ని పిలుస్తున్నావా దేవుడిని పిలుస్తున్నావు? దేవుడు వస్తాడా, దయ్యాలు వస్తాయి? అది కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణ సమాజం మీ కుటుంబం చుట్టూ ఉన్న రాజకీయాలను చూస్తలేదు. ఏదో మంచో చెడో వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు వీళ్ళని అనుకుని చెప్పి 10 సంవత్సరాల పాటు మీకు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాల పాటు ఆర్థిక విధ్వంసం చేసారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఈరోజు బ్యూటీ పార్లర్ పెట్టుకునే పొజిషన్ నుంచి ఈరోజు సొంత పార్టీ పెట్టి జాగృతి పేరుతో ఒక జూబిలీస్ ఆఫీసులు కొనే రేంజ్కి నువ్వు రాగలిగినావంటే ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? తెలంగాణ ప్రజల యొక్క రక్త సొమ్ము కాదు అది, తెలంగాణ ప్రజల చెమట చుక్క కాదు అది. కాబట్టి మేమేమంటున్నాం అంటేనా, ఒక మాట మీరు అర్థం చేసుకోండి, తెలంగాణ సమాజం మీద కానీ, తెలంగాణ సంస్కృతి మీద కానీ, తెలంగాణ సాంప్రదాయాల మీద కానీ వీళ్ళకి ప్రేమ లేదు. జాగృతి పేరున పుట్టింది కేవలం రాజకీయంగా ఎంపీ కావడం కోసం, ఎమ్మెల్సీ కావడం కోసం. అదేవిధంగా కేటీఆర్ గారు సడన్గా లాటర్ ఎంట్రీ పద్ధతిలో అమెరికా నుంచి దిగి ఇక్కడ పదవులను చేపట్టి ఏ వేడికైనా సరే అమెరికాలో చేపట్టాలని చెప్పి ఒక నీచ సంస్కృతిని తీసుకొచ్చింది కేటీఆర్ గారు. ఇక హరీష్ రావు గారి పాత్ర ఏ పాత్రను ఇప్పటికీ తెలియదు. ఒక పక్క ఏమో కేసీఆర్ గారిని పొగడతారు, వాళ్ళ క్యాబినెట్లో మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కలిసి మళ్ళీ కేటీఆర్ గారిని పొగడతారు. ఇదంతా ఒక చదరంగా నడుస్తుంది, 4 స్తంభాల ఆట నడుస్తుంది. ఒకటే మాట అంటున్నాం, ఈ 4 స్తంభాల ఆటలో తెలంగాణ ప్రజలను బదనాం చేయకండి. ఈ 4 స్తంభాల ఆటలో తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. ఈ 4 స్తంభాల ఆటలో మీ యొక్క రాజకీయ కుయుక్తిని బీజేపీ దగ్గర పోయి తాకట్టు పెట్టే ప్రయత్నం చేయకండి. ఇది మాత్రం తెలంగాణ ప్రజల నుంచి మేము అంటున్నాం. ఎందుకంటే కవిత గారు అంటారు, ఎస్ మా పార్టీలో ఉన్న నాయకులు బీజేపీ వాళ్ళతో సంప్రదింపాలని చెప్పని అంటారు. మళ్ళీ రాధాసింగ్ గారు ఎస్ కవిత గారు చెప్పింది కరెక్ట్ అని అంటారు. అంటే వాళ్ళ మధ్య ఒక లాలుచి నడుస్తుంది, వాళ్ళ మధ్య దోపుచ్చులాట నడుస్తుంది. నిన్న మీరు చూడండి, జూన్ 2వ తారీఖు ఎంత విశిష్టమైన రోజు అండి మనకి. చూడండి గాంధీ భవన్లో ఎంత గ్రాండ్ గా వాళ్ళే ఫిక్స్ చేసిర్రు జూన్ 2 అని చెప్పేసి, ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి. కానీ వాళ్ళే జరుపుకుంటలేరు. ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం సృష్టించుకున్నారు. వాళ్ళు 10 సంవత్సరాల పాటు అవసరాల కోసం సృష్టించుకున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఏది వేడుకలు జరుపుకున్నారు. మాకు అధికారం లేకపోతే మాకు తెలంగాణతో ఏం ఫరక్ ఉంది, మీతో మాకేం ఫరక్ ఉంది అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చారు కాబట్టి ఈరోజు వేడుకలకు లేరు, దగ్గర రాలే. మధుసూదనాచార్య పెట్టారు పాపాయాన్ని. ఆయన ఏదో పాపం ఆయన స్వతహా కృషితో వచ్చిండేమో. కుటుంబంలో ఒక్కరు రాలే. అరే సన్నాసులారా, మీ కుటుంబానికి పదవులు కావాలి, కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మీకు అవసరం లేదా? తెలంగాణ ఆత్మగౌరవం మీకు అవసరం లేదా? పదవులు మాత్రమే కావాలా? మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ వేడుకలు చెప్తారు మీరు. మీకు మీడియా అటెన్షన్ కావాలి, మీకు సోషల్ మీడియా కావాలి, మీకు ఇలాంటి ఆవిర్భావ వేడుకలు కేవలం మీ రాజకీయ అవసరాల కోసం కావాలి, కానీ నిజమైన అమరవీరుల కోసం కాదు కదా. అందుకే చెప్తారు కదా, పెట్రోల్ దొరుకుతుంది, పెట్రోల్ బాటిల్ దొరుకుతుంది నీకు, కానీ అగ్గిపెట్ట దొరకదు. మోటివేషన్ వల్ల వాళ్ళ ద్వారా ఒక్కో ప్రాణం పోయి ఉంటుంది కదా, అమరవీరు అయి ఉంటారు కదా. ఒకటే అంటున్నామన్నా,
అంటే మోటివేట్ ఏ విధంగా చేసిరు? తెలంగాణ కోసం పని చేయాలి, చావడం చేద్దాం అనుకుంటా కొన్ని నిదానాలు ఇచ్చి ఉంటారు కదా అప్పట్లో, కేసీఆర్ కావచ్చు ఏదైనా కావచ్చు. అన్న ఒకటి అంటున్నాం, తెలంగాణ యొక్క పరిస్థితులను రాజకీయంగా వాడుకోవడంలో కేసీఆర్ గారు 100% సక్సెస్ అయ్యారు, మేము కాదని అంటలేము. కానీ కృతజ్ఞత లేని వ్యక్తి కాబట్టి ఏదైతే అమరవీరుల సాక్షిగా వాళ్ళు, ఇప్పుడు అమరవీరులు అంటే కేవలం అమరవీరులు కాదు, దాంతో ప్రజా సంఘాలు కానీ అమరవీరులు కానీ ఉద్యమ సంఘాలు కానీ ఎంతోమంది, మన పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, మిగతా చాలా సంఘాలు, సరే ఎస్ఎఫ్ఐ లాంటి సిపిఎం పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినప్పుడు కూడా మిగతా అన్ని సంఘాలు ఏకతాటికి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సపోర్ట్ చేసి ఇంత దాకా తీసుకురాగలిగినాయి. ఒక మాట, అవన్నీ తెలంగాణ ఏదైతే మనం ఆవిర్భావ వేడుకలు ఉన్నాయో జరుపుకున్నాయి, డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసినాయి, ఇండైరెక్ట్గా పార్టిసిపేట్ చేసినాయి, బయటకు వచ్చినాయి, ప్రతి ఒక్క సంస్థలు జరుపుకున్నాయి. కేవలం ఈ తెలంగాణ ద్వారా సంపూర్ణంగా బాగుపడ్డ ఫ్యామిలీ మాత్రం జరుపుకోలేదు. అంటే మనము తెలంగాణ వేడుకలలో అమరవీరులను పక్కకు పెట్టి చూడగలుగుతామా? అసలు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక బేస్మెంట్ లేకుండా ఒక ఇంటి నిర్మాణం చేయగలుగుతాం మనం? చేయలేం కదా. అలాగే తెలంగాణ అమరవీరులు లేకుండా మనం అసలు తెలంగాణ చూడలేము. అమరవీరుల దగ్గరికి పోవాలని చెప్పి ఎందుకు లేదంటారు వీళ్ళకు? అంతే కదా. ఇప్పుడు ఏరు దాటేసిన తర్వాత తెడ్డు తగిలేసారు రకాలు వీళ్ళ కుటుంబం మొత్తం అంతే. ఏరు దాటేసిన తర్వాత తెడ్డు తగిలేస్తారు, తెలంగాణ సమాజాన్ని బదనం చేస్తారు. అన్న ఒక్క మాట నేను స్పష్టంగా చెప్తున్నా, 7 లక్షల కోట్ల అప్పు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అయిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అప్పు భారం పడ్డది. సంక్షేమ పేరుతో తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ వాస్తవాలుగా మేము చెప్పే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక మాట, తెలంగాణ రాష్ట్రము ప్రజల రూపేణా వాళ్ళ నెత్తి మీద భారం ఉండదు, కానీ వీళ్ళు మాత్రం ఆర్థికంగా వలబడ్డారు. ఎవరికి తక్కువ ఉందన్నా? ఎవరికి ఏం తక్కువ ఉన్నాయి? డల్లాస్ లాంటి ఎంత పెద్ద రిచెస్ట్ స్థితిలో కూడా ఈరోజు రజతోత్సవాలు, ఆ వేడుకలని చాలా గ్రాండ్గా, సార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలి అక్కడ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ పార్టీ రజతోత్సవం జరుపుకున్నారనా? ఏది పార్టీ అక్కడ జరుపుకోవాల్సిన అవసరం? తెలంగాణ ప్రజలు ఇక్కడ అమరవీరులు అయింది, అమెరికాలో కాదు అమరవీరులు అయింది, ఆస్ట్రేలియాలో కాదు. నీ హడావిడి కోసం, నీ హంగుల కోసం పోయినావు ఆడికి, నువ్వు నీ అవసరాల కోసం పోయినావు. ఏమో ప్రభాకర్ రావుతో లింక్ పెట్టుకోవడానికి పోయినావు, మాకేం తెలుసా? మేము చూడడానికి వచ్చినాం, మేము రాలే కదా. ఏదైనా కారణం ఉండొచ్చు కాక, కానీ నువ్వు ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల తరపున అమరవీరుల స్తూపం దగ్గరకో, లేకపోతే ఒక యూనివర్సిటీ దగ్గరకో, లేకపోతే మీ ఫామ్ హౌస్లో అయినా జరుపు. కనీసం తెలంగాణ తల్లి, ఇప్పుడు తెలంగాణ తల్లి చిత్రపటం అంటివి కదా నువ్వు, తెలంగాణ తల్లి చిత్రపటాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ మేము అఫీషియల్గా గుర్తు చేస్తే, లేదు అది కాదు విగ్రహం, మాదే విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహానికైనా దండం పెట్టేది ఉండే కదా సన్నాసులారా మీరు. ఆ విగ్రహానికైనా కనీసం దండ పెట్టిన సంస్కృతి మీకు ఉండేనా? అంటే ఆ తల్లి చేతిలో బతుకమని నీకు నచ్చలేదా? ఆ తల్లిని దండం పెట్టడానికి నీ మనసు ఒప్పుతలేదా? ఎవరిని దండం పెడతావు? కనీసం ఆ విగ్రహానికైనా దండం పెట్టి నివాళులు అర్పించడం. అప్పుడు తెలంగాణ ప్రజలు అయ్యో వీళ్ళు నిజంగా తెలంగాణ తరపున కొట్లాడిరు, తెలంగాణకు నిజంగా వాళ్ళు అధికారం పోయినా కూడా తెలంగాణ మీద వాళ్ళకి ప్రేమ ఉందని చెప్పి అనుకున్నాడానికి అవకాశం ఉండే. అవకాశం లేకుండా చేసుకున్నారు. ఒకటే విషయం, కేసీఆర్ కుటుంబానికి అధికారం ఉంటే తెలంగాణ, అధికారం లేకపోతే తెలంగాణ లేదు. అధికారం కోసం ఎంత గడ్డైనా తింటారు, ఎన్ని అడ్డదారులైనా దొరుకుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానా, ఈరోజు కవిత గారు ఒకటే మాట, కవిత గారు మీకు ఒకటి అంటున్నాం, మీ కండువాల మీద, మీ కండువాలు ఉన్నాయి, తెలంగాణ చిత్రపటం మీ కండువాలు మీద ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు మీ తరపున రాగలిగిరు, మాట్లాడగలిగారు. ఆ చిత్రపటం లేదు మీ కండువాల మీద. ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా తొండముదిరి ఊసరవేలు అయినట్టు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిందో, ఆ కండువాల మీద చిత్రపటం లేదు. సిగ్గుపడండి ఒకసారి సిగ్గుపడి తెలంగాణ చిత్రపటాన్ని ఎందుకు లేకుండా చేసుకున్నాం అని చెప్పి సిగ్గుపడండి. భారత చిత్రపటాన్ని ఉంచారని చెప్పి మేము తక్కువ చేస్తలేము, కానీ ఎందుకు లేదు అంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఏదైతే ఉందో కేవలం మీ పార్టీకి ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. అంతే తప్ప మీరు సంతోషంగా ఉన్నప్పుడు, మీరు సంపాదించుకున్నప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం కానీ, తెలంగాణకు సంబంధించిన విషయాలు కానీ ఏవి మీకు గుర్తురావు. కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నప్పుడు, ఇక్కడ ప్రభుత్వం బలపడుతున్నప్పుడు మాత్రమే ఆంధ్ర విషయాలను ఇక్కడ తీసుకొస్తారు, తెలంగాణ అంశాలని లేవనెత్తారు. రాజకీయ అంశాల మీద ఇది కౌశిక్ రెడ్డి లాంటి ఒక ఆర్డర్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు, మళ్ళీ ఉద్యమించాలని చెప్పేసి మాట్లాడుతుంది కదా కవిత. మరి ఎవరు తూట్లు పెడిచిరు? మీ అయ్యే కదా తూడ్చిపెట్టింది. దేవుడి పేరుతో ఉన్న మీ అయ్య తూట్లు పడిచిండు, మీ అయ్య చుట్టూ ఉన్న దయ్యాలు కూడా తూట్లు పడిచినాయి. ఎవరు ఆగం చేశారు? 10 సంవత్సరాలు మీ చేతిలోనే అధికారం ఉండే. ఎట్లా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించినారు మీరంతా ఆటోక్రసీలో పోయారు కదా. ఒక రాజు ఎట్లుంటాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు, మళ్ళీ ప్రగతి భవన్కి వస్తాడు, మళ్ళీ పోతే ఏదో విడిదికి వచ్చినట్టు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పరిపాలన చేసి సామాజిక న్యాయాన్ని మొత్తం దుంగలో దొక్కిందే మీరు. ఈరోజు మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్లించినట్టు ఉంటుంది. రేపు దీక్షలో కూడా ఇదే మాట చెప్పు, 10 సంవత్సరాల పాటు సామాజిక న్యాయం కూని జరిగింది, మా నాన్న దాన్ని మొత్తం దుంగలో దొక్కిండు, నేను దాన్ని మళ్ళీ తిరిగి తోడతా అని చెప్పి ఒక ప్రచారం చేయి. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చి ఏదో జాగృతి పేరుతో రాజకీయం నడిపిస్తున్నారు కదా, 100% మీ అయ్యకు వ్యతిరేకంగానే నడిపిస్తున్నట్టు తెలంగాణ ప్రజలు అనుకుంటారు.
అయ్య కోసమే నోటీసులు ఇచ్చినా అని ధర్నా కూడా చేస్తుంది ఇక మరి. మరి సామాజిక తెలంగాణ కోసం కాదా మరి సామాజిక తెలంగాణ తుంగలు దొక్కింది అయినప్పుడు ఆయనకు వ్యతిరేకంగానే కదా కొట్లాడాల్సింది. ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని నేను నినాదంగా ఉంటా, ఏది అసెంబ్లీలో ఏది మన జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలని కొట్లాడుతున్నాం. ఇవన్నీ అజెండాలు పెట్టుకున్నప్పుడు ఆ అజెండాలకు వ్యతిరేకంగా పనిచేసింది ఎవరు? ఇది కదా మెయిన్. ఎవరు అజెండాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పనిచేయలేదు. లేదంటారా మీకు? ఏం దేనికి పని చేస్తున్నా? ఒకటి క్లారిటీ ఉంది, అధికారాన్ని ఎట్లా చేపట్టాలి, వాళ్ళ కుటుంబంలో పెత్తనం ఎట్లా రావాలి, ఈ 4 స్తంభాల ఆట ఇవన్నీ కుదరదు. ఒకటే స్తంభం ఉండాలి, అది సింగిల్ హ్యాండ్ ఉండాలి, కవిత రూపేణ ఉండాలి అని చెప్పి తను అనుకోవడం కొంచెం తన రాజకీయ ఎత్తుదల కోసం ఇప్పటికీ మళ్ళీ తెలంగాణ వాడుకుంటుంది చూడు, అది స్టూపిడిటీ అంటున్నాను నేను. ఒక్క మాట అర్థం చేసుకోండి, ఇప్పటికీ కుటుంబంలో చుచ్చుపెట్టు మేము కాదని అంటలేము. మీ పార్టీ పదవి ఎవరు ఇస్తారు సార్? తెలంగాణ ప్రజలు కాదు ఇచ్చేది, వాళ్ళ కుటుంబం ఇస్తుంది. పార్టీ పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలో ఇంకేదైనా కావాలో పార్టీలో కొట్లాడి తెచ్చుకో. మళ్ళీ తెలంగాణ ప్రజల మీద సెంటిమెంట్ రేకెత్తాల్సిన అవసరమే ఉంది. అంటే నీ అవసరాల కోసం ఎత్తుగడలకు పై ఎత్తులు వేస్తున్నట్టే కదా. అంటే ఒక్కటే మాట, తెలంగాణ ప్రజలారా మీరు అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీ చెవులో పూలు పెట్టి మీ ద్వారా తెలంగాణ ప్రజల్లో ఒక సెంటిమెంట్ని రేగొల్చి తన ఉనికిని కాపాడుకుంటున్నారు కవిత గారు. తన ఉనికి కోసము మిమ్మల్ని మళ్ళీ రెచ్చగొడతారు. మీరు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఆ కుటుంబం మళ్ళీ 4 విధాలుగా వచ్చి మళ్ళీ మీ మీద దోపిడీ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విషయాన్ని మీరు గ్రహించుకోవాలి. ప్రతి విషయంలో వాడు దోపిడీ చేస్తారు. వాడిని దోపిడీ చేయని ఒక శాఖ అంటూ లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎంపీ జాగృతిని జనాలు నమ్ముతారంటారా? అది ఒక విషయం సార్. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ మోసం చేయాలని అనుకుంటున్నాను. ఒకటైతే చెప్పగలుగుతాను నేను, కోదండరామ్ సార్ లాంటి ఒక మహానుభావులను మోసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి పొమ్మని లేక పొగబెట్టినట్టు చేసి ఈరోజు నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు అని చెప్పి వాళ్ళకి అధికారం రావాలని చెప్పి కేసీఆర్ అనుకున్నారు. ఆ పాపం ఏదైతే ఉందో మళ్ళీ కూతురు రూపేణ శాపంగా మారినప్పుడు ఆ 3 ముక్కలాట 4 ముక్కలాట అయింది. రేపు జాగృతి విషయంలో కనుక ఆ గ్రీడీనెస్ కనుక ఉండుంటే 100% తెలంగాణ ప్రజలు జాగృతిని దగ్గరికి రానియరు, కవిత పేరున దగ్గరికి రానియరు. ఇప్పటికే ఒక మాట కవితక్క అని అనరు, లిక్కర్ రాణి అని అంటారు తెలంగాణ రాష్ట్రం. ఈ మాట ఒక ఆడ మహిళను తప్పుగా అనడం మా ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళి తెలంగాణ బతుకమ్మ అని చెప్పుకున్నామే, ఈరోజు మన ఇజ్జత్ మొత్తం ఢిల్లీలో తీసేసింది కదా. మరి అరవింద్ కేజ్రీవాల్ లాంటి స్టాల్ వాటినే ఓడించగలిగారంటే అర్థం చేసుకో. అలాంటిదన్నా మీరు చూడండి, అక్కడ ఓడించగలిగారు, ఇక్కడ నాన్నను కూడా ఓడించారు. సో వాళ్ళ మీద ఏముందో తెలియదు. కానీ ఒకటి మాట, ఫస్ట్ మీరు ఇంటర్నల్గా ఇంట గెలిచి రచ్చ గెలవండి. ఫస్ట్ మీ ఇల్లును చక్కదిద్దు పెట్టుకోండి. మీరు తెలంగాణ సమాజం చేసిన మోసాల మీద రియలైజ్ అవ్వండి. మీరు తెలంగాణ ఉద్యమకారులను చేసిన మోసాలను రియలైజ్ అవ్వండి. ఇవన్నీ రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ తెలంగాణ సమాజం పట్ల కనుక మీరు నిలబడగలిగితే 100% మీ పట్ల కూడా తెలంగాణ ప్రజలు ఒక విశ్వసనీయత చూపిస్తారు. రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదన్నా, ఉంటారు పోతారు, అది పెద్ద కామన్, అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఎంతవరకు నిజాయితీగా ఉండగలుగుతాం, ఎంతవరకు సామాజిక న్యాయం వరకు నిలబడగలుగుతున్నాం, ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతాం, ఎంతవరకు సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం, అది చాలా ఇంపార్టెంట్. ఏదో సంపద సృష్టించమంటే మన సొంత సంపద సృష్టించుకోవడం కాదు, మన సొంత సంపద తీసుకుపోయి విదేశాల్లో పెట్టుబడిగా పెట్టడం కాదు, వేరే రాష్ట్రాల్లో పెట్టుబడిగా పెట్టి అక్కడున్న ముఖ్యమంత్రిని ఓడించడం కాదు. అది కాదు సంపద సృష్టించడం. సంపద సృష్టించడం అంటే ఈ రాష్ట్రానికి అప్పులు లేకుండా చేయడం, ఈ రాష్ట్రంలో సామాన్యుడు కూడా ఉద్యోగాల విషయంలో కానీ, ఏది సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ మంచిగా ఉండడమే. అదే అల్టిమేట్గా. ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, సీఎం సీట్ కోసమేనా ఈ ముగ్గురు కొట్లాడుకుంటుంది? చెల్లె కావచ్చు, అన్న కావచ్చు, బావమరు. ఇప్పుడు అది పోయింది కదా, ఇప్పుడు కొట్లాడుకుంటే ఏమవుతుంది? ఏముండదు కదా. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మేమే వస్తాం అని చెప్పి చెప్తారు. ఒక మాట అన్న, నేనేమంటున్నా అంటే మీరు కేవలం ఈ ముగ్గురు ఆటనే చూస్తారు. ఇంకా 3వ వ్యక్తి ఉన్నారు, వారిని మీరు మర్చిపోతున్నారు, హరీష్ రావు గారు. ఇక వారి పాత్ర ఇప్పుడు నిన్న ఏది మన ముగ్గురు మాజీ మంత్రులు, ప్రశాంత్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, దాంతోపాటు మన శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళు ముగ్గురు ఒకటే మాట అన్నారు, జై తెలంగాణ జై కేటీఆర్, జై తెలంగాణ జై కేటీఆర్ అని ముగ్గురు అన్నప్పుడు మరి హరీష్ రావు ఎక్కడ పోతాడు, కవిత ఎక్కడ పోతాడు? రాజకీయాల్లో కాంప్రమైజ్ అనేది ఉంటుందన్న, ఉండదు కదా. కేసీఆర్ కు నేను ఉన్నంత వరకు నేను పెద్దగా యాక్టివ్ ఉంటాను. ఒకటే విషయం, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి ప్రాపర్ వేలో అప్రోచ్ అయితే మాత్రం 100% అటు అప్రోచ్ వెళ్ళిపోతారు. ఎందుకంటే రాజకీయాల్లో ఉనికి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ పార్టీలో ఉన్నా ఉనికి కావాలి. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు బీఆర్ఎస్లో ఉండి మళ్ళీ బీజేపీలో వచ్చి ఉనికి కాపాడుకోగలిగారు. సో రాజకీయాల్లో అది కూడా స్ట్రాటజీ. అలాంటి స్ట్రాటజీ హరీష్ రావు గారికి లేదంటారు మీరు? 100% ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కేసీఆర్ గారు ఉన్న రోజులే ఇదంతా ఆటలు. ఒకసారి ఆయన వెళ్ళిపోయినప్పుడు, అంటే ఆయన రాజకీయాల్లోకి విరమించుకున్నప్పుడు
ఆటోమేటిక్గా ఎవరి ఉనికిని వాళ్ళు చూసుకోవాలి. కవిత గారు సొంత కుటుంబంలో ఉన్న వ్యక్తి సొంత బిడ్డనే సొంత ఉనికిని చూసుకున్నప్పుడు ఇప్పటికే వాళ్ళ ముగ్గురు మనుషులు ఇదే ఉన్నట్టుండు. నేను మన కింద వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, మనం ఎందుకు కావద్దని ఒక మనసులో బలంగా ఉన్నట్టు తెలుస్తుంది. మేము కూడా కాంగ్రెస్ పార్టీగా ముగ్గురికి ఆకాంక్ష ఉండాలని కోరుకుంటున్నాం. ఆ ఆకాంక్షలో భాగంగా ఒకళ్ళు చెప్పుకున్నా కూడా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలుస్తాయి కదా, వాళ్ళు చేసిన మోసం ఏంటో కూడా తెలుస్తుంది. అల్టిమేట్గా వాళ్ళు చేసిన మోసాలు తెలియడమే మాకు ఇంపార్టెంట్. ఇన్ కేసు మేము ఏదైనా నోటీస్ పంపిస్తే రాజకీయంగా వీళ్ళు ఏమంటారు కక్ష సాధింపు కోసం నోటీస్ పంపిస్తారని చెప్పి మమ్మల్ని బదనాం చేస్తారు కాంగ్రెస్ పార్టీగా. అదే మీరే తెలుసుకొని మీరే కొట్టుకొని ఎవరో ఒకరు బయటకు వస్తే తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఆ రోజు లెటర్ రూపేణ రాసింది కదా, దానివల్ల ఏది బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్న దోస్తాన్ ఏదో తేట తెల్లమైంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా మాకు కూడా భారం తగ్గింది. ఇంకా మీ మధ్య కాళేశ్వరం అవినీతి కానీ, విద్యుత్ కమిషన్ అవినీతి కానీ, ఏది ఇంకేం లిక్కర్ స్కామ్ కానీ, ఇంకేం స్కామ్ కానీ మొత్తం బయట పెట్టుకొని కనుక ఆ చిట్టా మొత్తం తెలంగాణ ప్రజలకు ఉంచితే ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలి? మేమే మిమ్మల్ని శిక్షించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని శిక్షించారు, మిమ్మల్ని మొట్టికాయలేసి ఇంట్లో కూర్చోబెట్టరు. తర్వాత రాబోయే తరాల్లో కూడా మీ వల్ల తెలంగాణ ప్రజలకు మోసం జరగకుండా ఉంచాల్సిన బాధ్యత మాకంటే మీ మీదే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాపాన్ని పండించుకోవడానికి మీకు కూడా అవకాశం ఉంది కాబట్టి నిరూపించుకోవాలి. డల్లాస్ వేడుకలు మనం ఎలా చూడొచ్చు అంటారు? ఒకటే, ఇప్పుడు హంగుల హారబాటాల మధ్య పెరిగిన వ్యక్తి, సోప్ టాప్ల మధ్య పెరిగిన వ్యక్తి, సోషల్ మీడియానే నమ్ముకున్న వ్యక్తి. ఆయన ఏమంటాడు? ఇప్పుడు తెలంగాణ ఆయన పార్టీ ఆవిర్భావ వేడుకల కోసం పోయిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అక్కడ జరుపుకుంటానంటే నమ్ముతారు ఎవరైనా? నమ్మరు. మేము ఒకటే అంటున్నాం, అసలు వేడుకల కోసం పోయినావో, నీ సొంత వేడుకల కోసం పోయినావో, ప్రభాకర్ రావుని ఇక్కడ పంపించడం కోసం పోయినావో, లేకపోతే కేసీఆర్ గారి ఏదైతే కమిషన్ నోటీసులు వచ్చినాయి కదా దాన్ని ఇప్పుడు ఆయనకు నోటీసులు వస్తే ఈయన రోడ్ల మీదకి రాడు, ఈయనకు నోటీసులు వస్తే మాత్రం కార్యకర్త రోడ్ల మీదకి రమ్మని అంటాడు. సో ఇలాంటి ఒక ఏది రాజకీయ దుర్నీతితో నువ్వేమైనా ప్రవర్తించడానికి బయటికి వెళ్ళినా చూడాలి. ఈ మాట మేమంటాం కాదు, కవిత గారే చెప్పారు. ఈడ రాజకీయాలు చేయడు కానీ ఆర్డర్ చేస్తే రాజకీయాలు చేస్తే ఏముంటుందని చెప్పి కవిత గారే చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న మొన్న మాట్లాడుతూ ఉండు గురుకుల విద్యార్థులను బాత్రూమ్లు అడిగిస్తారు అదే మాట్లాడుతున్నారు. దీని మీరు ఏమంటారు? ఒకటే విషయం సార్, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం పనిచేసే వ్యక్తి దళిత కార్డును వాడుకోరు, దాన్ని రాజకీయంగా కానీ వేరే విషయంలో వాడుకోరు. కానీ ఆ కార్డును మాత్రమే వాడుకొని ఆ అభ్యున్నతి పేరుతో వాళ్ళని ఏదో ప్రొవోకేట్ చేసి జస్ట్ రెచ్చగొట్టడం కానీ, ప్రొవోకేట్ చేయడం కానీ, ఏదో స్వేరణ సొసైటీ ఏర్పాటు చేసి బీఎస్పీలో పోయి మళ్ళీ తర్వాత బీఆర్ఎస్లో ఇది చేసినప్పుడు ఏ వ్యక్తికి వ్యతిరేకంగా కొట్లాడతాను నువ్వు చెప్పిన తర్వాత ఆ వ్యక్తికే నువ్వు మోకరినప్పుడు నీకు విలువేడుంది. కాబట్టి గురుకులాల సొసైటీలో తను కూడా పనిచేసినప్పుడు కూడా కేవలం హంగులు హార్బాటాలకు డాంబికాలకే వెళ్ళింది తప్ప ఎక్కడ ప్రాపర్ వేలో ఎడ్యుకేషన్ కానీ, ప్రాపర్ వేలో సైంటిఫిక్ టెంపర్ని కానీ, ప్రాపర్ వేలో ఏది డైట్ మిగతా ఛార్జీలు కానీ ప్రాపర్ వేలో డిస్ట్రిబ్యూట్ చేయలే. తనను తను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. తనను తను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఏది గురుకులాల సెక్రటరీ పేరుతో ఆ వ్యవస్థని తను వాడుకున్నాడు తప్ప చేంజ్ అట్లా వాడుకున్నాడు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో నీకు ఉనుకుంది. అట్లా వాడుకోకపోతే నీకు ఉనికాడితే నిన్ను ఎవరు గుర్తుపడతారు? నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్టువు, నీ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, అమాయకమైన ప్రాణాలు కోల్పోయిన వారు ఉండే. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ర్యాక్ నుంచి వచ్చినాం కాబట్టి చెప్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది కాబట్టి చెప్తున్నా, డైట్ విషయంలో కానీ, ఏది పర్టికులర్ గురుకులాల డైట్ విషయంలో కానీ, వాళ్ళకి సంబంధించిన ఏది మన ప్లాన్ విషయంలో కానీ, ఇది ఎడ్యుకేషన్ కరికులం విషయంలో కానీ ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కాంప్రమైజ్ కావట్లేదు. బుక్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. మీరు చూడండి, 2 రకాల విద్యలు. ఒకటి ప్రైమరీ సెకండరీ స్కూల్స్లో మనం ఊళ్ళలో డైలీ డే స్కాలర్ రోజు ఇస్తాం, ఒకటి గురుకులాల్లో ఉంటాం. డే స్కాలర్లో త్వరితగతిన నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ 11,062 పోస్టులు అక్కడ భర్తీ అయినాయి. కాబట్టి అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అది ప్రాపర్ వేలో ఉంది, బుక్స్ ప్రాపర్ వేలో డిస్ట్రిబ్యూట్ అయినాయి, అక్కడ కూడా డైటరీ సిస్టమ్ మంచిగా ఉంది. అదేవిధంగా గురుకులాల విషయంలో కానీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దాంతోపాటు గర్ల్స్, ఈ అన్ని బీసీ వెల్ఫేర్, ఈ అన్ని గురుకులాలలో ఎప్పటికప్పుడు ఏది సమీక్ష నడుస్తుంది, ఎప్పటికప్పుడు ప్రాపర్ వేలో వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ ఏదైతే మన ఆహారం విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ ప్రాపర్ వేలో వెళ్తున్నాయి. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఎంతకు దిగజారంటే, ఒక వ్యక్తి ఉంటాడు మన్నే క్రిషాంక్ అని, మీకు ఐడియా ఉండి ఉంటుంది. చచ్చిపోయిన చిన్న చించెలుకలు అవి ఫోటో తీసి బయటకు పంపిస్తున్నాడు. నేనే దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు చేసినాను. ఎవరైనా ఆహారంలో ఏది పింక్ కలర్లో ఉన్న ఎలుక చచ్చిపోతే గ్రే కలర్లో మారుతుంది. ఈ సన్నాసి ఆ మాత్రం తెలివి లేకుండా ఉన్నదాన్నే పెట్టిండు, పోస్ట్ చేసి ఇది గురుకులాల విద్యార్థులు తిన్న దాంట్లో చచ్చిపోయిండు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిండు. అంటే విద్యార్థులు చచ్చిపోతారని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం, దాంతోపాటు గురుకులాల వ్యవస్థ బాలేదని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం, ఏదైతే శాఖలు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయో ఆ శాఖలను బదనం చేయడం కోసం వీళ్ళ సోషల్ మీడియా మొత్తం కంకణం కట్టుకొని ఉన్నది అన్న ఒక మాట అయితే స్పష్టంగా చెప్తున్నాం. గురుకులాలను ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ప్రాపర్ వేలో విద్యను అందించడం కానీ కాంగ్రెస్ పార్టీకి ఇదేం కొత్త కాదు. ఇదేం కాంగ్రెస్ పార్టీ ఇదే కొత్తగా నేర్చుకున్న విషయం కాదు. కాంగ్రెస్ పార్టీకి డే 1 నుంచి విద్యా వ్యవస్థ మీద పట్టుంది. విద్యా వ్యవస్థని ప్రాపర్ వేలో కన్సల్ట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ ఉంది.
గౌరవ ముఖ్యమంత్రి గారు హెల్త్ సెక్టార్ని, విద్యా సెక్టార్ని బాగా డెవలప్ చేద్దామని అనుకున్నారు. ఆయన అది కళ, ఆయనకు ఆశ. కాబట్టి దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఏదైతే దళిత కార్డును వాడుకొని పైకి వచ్చిన నేతలు ఎన్ని మాట్లాడినా కూడా, ఎన్ని చేసినా కూడా దాన్ని పటాపంచలు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని పనిచేస్తారు.